యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మందారం స్పృహలోకి వస్తే నాకు కాల్ చేయండి. నీకెందుకు తమ్ముడు, నువ్వొచ్చేదాకా మందారం మీద ఈగ వాలకుండా మేం చూసుకుంటాం. ఇదేదో మంచి హాస్పిటల్ అని పాపని కూడా తీసుకొచ్చాం. ఇలాంటి వ్యవహారాలన్నీ నడుస్తున్నాయని తెలీదు. నువ్వెళ్ళు తమ్ముడు. ఈ అమ్మాయి స్పృహలోకి వచ్చిన తర్వాత నన్ను పిలవండి. ఓకే డాక్టర్. మీరేంటి నిలబడ్డారింకా? కళ్ళు తెరిస్తే మేమే తలుపు తెరుస్తాం. మీరు వెళ్ళండి. ఎవరు మీకు ఆపరేషన్ చేయమని సైన్ చేశారు? ఈమె హస్బెండ్ వచ్చే సైన్ చేశారు. సార్ హలో సార్, సార్ హలో సార్. నమస్కారం అండి, కూర్చోండి. నమస్కారం అండి. బాగున్నారా? నమస్కారం అండి. రండి రండి, కూర్చోండి. నమస్తే. నమస్కారం మిస్టర్ గారు. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. నువ్వు అద్దం లోపలే ఉంటావు, బయటికి రావు. నేను ఏడిస్తే ఏడుస్తావు, నవ్వితే నవ్వుతావు. కానీ నీలో స్వతహాగా ఏ ఫీలింగ్స్ లేవు. అన్ని నాలోనే. బాధైనా, కోపమైనా, సంతోషమైనా, దుఃఖమైనా అన్నీ నాలోనే. నేను నీలాగే ఉండగలిగితే ఎంత బాగుంటుందో కదా. నా ప్రతిబింబానివి నువ్వు. నా ప్రతి కదలిక నీలో ప్రతిఫలిస్తుంది. కానీ నా హృదయం అనుభవించే బాధాకరమైన బాధని నువ్వు అనుభవించలేవు. నేను ప్రేమించిన వాణ్ణి కాకుండా ఒక దుర్మార్గుణ్ణి పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితుల్లో పడ్డాను. ఇక ఏ శక్తి పెళ్లిని ఆపలేదు, నన్ను నా రాజుని కలపలేదు. నువ్వు నాలా ఉండిపోరాదా? నేను నీలో ఒదిగిపోరాదా? పిల్లకు బాగాలేదు, ఆసుపత్రికి తీసుకుపోయింది. ఎట్లా ఉందో ఏట కబుర్లు, ఎప్పటికే ఆలస్యం అయిపోయింది. మనం ఒక గంట ముందు ఉండాలి వాస్తవానికి. అరేంజ్మెంట్స్ నువ్వే చూసుకో. అలాగే అన్నయ్య. నమస్కారం అయ్యా. నమస్తే. నమస్తే నమస్తే బాబు గారు. రండి రండి. బాగున్నారా అప్పలేడు? బాగున్నాం అయ్యా. బాగున్నారమ్మా? నమస్తే అమ్మా. నమస్తే బాబు గారు. నమస్తే అమ్మా. మీ అమ్మాయి గారికి జరిగే నిశ్చితార్థం మీరు లేకపోతే ఎలా? అందుకే రాజుతో మీ కబురు పంపాను. చాలా సంతోషం అయ్యా. ఆ అమ్మాయి ఊరి పెళ్ళంటే మాటలా, మా బోటోళ్ళకి పిలుపు రావటమే గొప్ప విషయం. అంత మాట అనకండి. నేను డబ్బుతో మనిషి స్థాయిని కొలవను. వెళ్ళి కూర్చోండి. ఒకసారి అమ్మాయి గోరిని పాలకరించి వస్తామయ్యా. అలాగేనమ్మా, పైనుంది వెళ్ళండి. అట్టకి మీ కాలనీలో వాటర్ ప్రాబ్లం ఏదన్నారు, ఎంతవరకు వచ్చింది? వచ్చారా? ఏటమ్మా ఇది? ఇంత అపురూపంగా పెరిగిన మిమ్మల్ని ఆ దుర్మార్గుడికిచ్చి కట్టబెడుతున్నారేటమ్మా? అమ్మాయి గారు, ఏందిది? మీరేడా దీపక్కేడా? అస్వంటోని చేసుకోవాల్సిన కర్మ మీకేంది?
అసలు ఎందుకు ఒప్పుకున్నారు మీరు? గాడు మంచోడు కాదని తెలుసు కదా, ఎట్లా చేసుకుంటారు? ఊరుకోండ్రి, మీరు ఏడవకండ్రి, నాకు కూడా ఏడుపొస్తుంది. ఇప్పటిదాకా నా బాధను చెప్పుకోవడానికి ఆ భగవంతుడికే తెలియాలి. పోస్ట్ పెట్టాల్సిందే. పుత్రా, బాగా మురిసిపోతున్నట్టున్నావు. మాత, బాగా ఏర్పాట్లు చేసి అలిసిపోతున్నట్టున్నావు. పని చెయ్యడం నా ఇంట వంట లేదు, పని చెయ్యించడమే నా పని. అన్ని ఏర్పాట్లు చేయించాను. బంధువులందరూ వచ్చారు. ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. నీ నిశ్చితార్థాన్ని ఎవ్వరూ ఆపలేరు. సోషల్ మీడియా అంతా మన ఫోటోలతో నిండిపోయింది. ఏంట్రా, పని అయిపోయిందా? అన్నా మరి మర్యా ఏమైందిరా? ఆ రాజుగాడు తప్పించుకున్నాడన్నా. ఏంటి, తప్పించుకున్నాడా? మీరంతా ఏం చేస్తున్నారా? అన్నా వాడు తెలివిగా తప్పించుకొని బయలుదేరాడన్నా. ఛీ, మిమ్మల్ని నమ్మి వదిలేసి ఎంత పని చేశాను రా రాస్కెల్స్. పెట్టే ఫోన్. సరిగ్గా నా ఎంగేజ్మెంట్ టైంకి వాడు వస్తున్నాడు. నమస్తే. నమస్కారం సార్. కూర్చోండి. నమస్కారం అండి. రాజు, పెద్దయ్య. ఏంట్రా, అన్ని అరేంజ్మెంట్స్ చేసి పెట్టి నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? ఇది మీ అమ్మాయి గారి ఎంగేజ్మెంట్. తన్ను వదిలిపెట్టి నువ్వెక్కడ తిరుగుతున్నావు? నేను ఎక్కడికి వెళ్తాను పెద్దయ్య? క్యాటరింగ్ వాళ్ళకి ప్లేస్ చూపించి దగ్గరుండి స్టాల్స్ రెడీ చేయించి వస్తున్నాను. ఓ అవునా? వీడు మామయ్యతో అబద్ధం ఎందుకు చెప్తున్నాడు? అంటే వీడికి ఏ క్లూసు దొరకలేదా? అయినా నా జాగ్రత్తలో నేనుండాలి. అమ్మాయి గారు, అమ్మాయి గారు. రాజు, ఏమైంది రాజు? దీపక్ ఇంటికి వచ్చేసాడేంటి? మందారాన్నైనా పట్టుకుని కనుక్కున్నావా? లేదమ్మాయి గారు, మందారానికి మత్తుమంది ఇచ్చారు. తల్లి కాకుండా చేయాలని కుట్ర పన్నారు. సమయానికి నేను వెళ్ళి ఆపి మా అక్కని వరాల్ని అక్కడ కాపలా పెట్టి వచ్చాను. అయ్యో, ఇప్పుడు ఎలా? నిశ్చితార్థానికి టైం అవుతోంది. నాకు చాలా భయంగా ఉంది రాజు. మీరేం భయపడకండి అమ్మాయి గారు, నేను చేయాల్సిందంతా చేస్తాను. ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి ఒక ఆయుధం ఉంది. ఏంటిది? దీపక్ తెలివిగా తన పేరు తెలియకూడదని హస్బెండ్ నన్ను ఉన్న చోట
సంతకం పెట్టకుండా వేలిముద్ర వేశాడు. ఇప్పుడిదే మన దగ్గరున్న ఆధారం, ఆయుధం. ఇప్పుడు దీపక్ వేలిముద్రలు సేకరించి ల్యాబ్కు పంపిస్తే రెండు డెఫినెట్గా మ్యాచ్ అవుతాయి. ఈలోగా మందారం స్పృహలోకి వస్తుంది. మందారం ప్రెగ్నెన్సీకి దీపకే కారణమని రుజువు అవుతుంది. కానీ ఎలా రాజు? టైం లేదే. మీరేం టెన్షన్ పడకండి అమ్మాయి గారు, నేను ఉన్నాను కదా, చెప్తాను. ఈ పెళ్లి తప్పిపోతే నా ప్రేమ విషయం నీతో చెప్తాను రాజు. గా బద్మాష్ దీపక్ గాడు గంత పని చేసిండా? చెప్పింది గుర్తుందిగా, నీ వేళ్ళు తగలకుండా తీసుకెళ్ళివు. ఆ దీపక్ తాగిన తర్వాత ఆ గ్లాసు కూడా నీ చేతులు తగలకుండా తీసుకురా. అట్టగే రాజు. అంకుల్, జ్యూస్ తీసుకోండి. భయ్యా జ్యూస్. థ్యాంక్ యూ. పెళ్లి కొడుకు సారు జ్యూస్ తాగుండ్రి. ఏంది గట్ల చూస్తుండ్రు? ఎంగేజ్మెంట్ అయ్యేదాకా ఫుడ్ పెట్టారంట. తాగుండ్రి, కడుపులా చల్లగుంటది. బాబు, అమ్మాయిని తీసుకురండి. దీపక్, పంతులు గారు పిలుస్తున్నారు, త్వరగా రా. వస్తున్నా మమ్మీ. నేను చెప్పిన చోటుకెళ్ళి ఈ పేపరు, ఈ గ్లాసు ఇవ్వండి. అతను చెక్ చేసి రిపోర్ట్స్ తయారు చేస్తాడు. ఆ రిపోర్ట్స్ని మీరు దగ్గరుండి తీసుకురండి. అలాగే రయ్యా. దమ్మా. ఇంకాసేపట్లో ఆ దీపక్ బండారం బయటపడబోతుంది. బాబు, రాజు పంపించాడు మమ్మల్ని. ఓ, మీరేనా? శాంపిల్స్ పంపించారా? తీసుకోండి, ఇవ్వండి. మీరు అక్కడ కూర్చోండి, రిపోర్ట్ రెడీ అవగానే నేనే వస్తాను. అలాగే. మావయ్య, ఈ రిపోర్ట్ల వల్ల ఆ దీపక్ ఏలుముద్ర ఉన్నదని తెలిస్తే గా పెండ్లి ఆగిపోతుందా? అంతే కదమ్మా. ఇంట్లో పనిచేసే అమ్మాయిని కూడా వదలన దరిద్రుడికి పెద్దయ్య గోరు అమ్మాయి గోరుకిచ్చి ఎలాగ పెళ్లి చేస్తారు? ఈ దరిద్రంతో అయితే పెళ్లి తప్పిపోవాలి. అమ్మాయి గారు లాంటి మంచి పిల్లకు అసంటి బద్మాషిగాడు మొగుడేంది? గాన్ని చూస్తేనే నరికి పోగులు పెట్టాలనిపిస్తుంది. అట్నే అమ్మాయి గారికి వెంటనే ఫారెన్ సంబంధం చూసి పెళ్లి చేసేయాలి. అదేటమ్మా, వెంటనే అంటే కుదరద్దు. పెద్దయ్య గారు తలుచుకుంటే ఎంతసేపు మావా? ముందర రిపోర్ట్లో ఏటొస్తుందో చూడాలి కదా. ఇంకేమొస్తుంది? ఆ ఏలు ముద్ర ఈ ఏలు ముద్ర ఒకటేనని తెలుస్తుంది.
ఆ దీపక్ని కుక్కను కొట్టినట్టు కొట్టి తరిమేస్తారు. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. సిద్ధిబుద్ధిప్రదాయకాయ నమో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా, అబ్బాయి పూజా కార్యక్రమం అయింది, అమ్మాయిని తీసుకురండి. నేను తీసుకొస్తాను. ఇంకా రాలేదేంది మావా? వస్తాడమ్మా, కంగారు పడకు, చెయ్యాలి కదా. రాజు ఫోన్ చేస్తుండు మావయ్య. అయిపోతుంది, వచ్చేస్తున్నావు అని చెప్పు. హలో రాజు. రేణుక, ఏమైంది? రిపోర్ట్స్ వచ్చాయా? ఇప్పుడే మావయ్య అడిగితే ఇంకో 10 నిమిషాలు పడుతుందని చెప్పిండు. సరే, రిపోర్ట్స్ రాగానే వెంటనే తీసుకురండి. గట్లనే. పాపం, అక్కడ అమ్మాయి గారు ఎంత టెన్షన్ పడుతున్నారు ఏటో.
అయ్యా, వరుడికి నూతన వస్త్రాలు బహూకరించండి. దీపక్ ఇద్దరిని ఆశీర్వదించండి బాబు. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. బాబు, ముహూర్తానికి సమయం అయింది. ఇరువురు వెళ్ళి నూతన వస్త్రాలు మార్చుకుని రండి.